అబ్బాయి రాగానే ఏమన్నాడంటే అంటే క్రష్ అన్నాడు. తర్వాత నాకు వైఫ్ మెటీరియల్ నీలాగా ఉండాలి అని అన్నాడు. చెప్పాడు. ట్రూత్ ఆర్ డేర్ లాగా గేమ్ ఆడేటప్పుడు వీళ్ళు అడిగారు. అడిగితే నీకు ఈ హౌస్ లో క్రష్ అంటూ ఎవరైనా అయ్యారా అని అంటే వాడు నా పేరు చెప్పాడు. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆడేటప్పుడు హౌస్ మెటీరియల్ అని అంటే నీకు ఎలా ఉండాలి అని అంటే నన్ను చూపించాడు. ఇట్స్ ఆయన పర్సనల్ ఒపీనియన్ కదా. ఇప్పుడు మేము కూడా చాలా మంది కంపేర్ చేసుకుంటాం. నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి అలా ఉండాలి. అప్పటి నుంచి ఇప్పుడు వాడితో నేను మాట్లాడినా వాడు నా దగ్గరకు వచ్చినా ఏమైపోతుందంటే ఈ అనేసేసరికి నేను 2-3 సార్లు అన్నా ప్లీజ్ మీరు ఇలా చేయకండి, ఎందుకంటే నాకు ఆ కంఫర్టబుల్ దొరకట్లేదు. నేను అందరితో ఈక్వల్ గా ఉన్నాను, అందరితో. తర్వాత లైక్ ఎవరితో నేను ఎక్కువగా లేను. మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నారో లేదో నాకు తెలియదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు బణిగారి విషయానికి వచ్చేస్తున్నా కూడా అందరూ అన్నారు దట్ సపోర్ట్ ఎక్కువైపోతుంది అంటే అవసరం ఉంటేనే నేను ఆయనతో మాట్లాడుతున్నా, లేకపోతే నేను మాట్లాడట్లేదు. అందరితో నేను టైం స్పెండ్ చేస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు ఆయన వరకు వచ్చేసేసరికి ఈ ఊ అని వాట్ ఈస్ దేర్ ఇన్ ఈ ఊ అక్కడ. ఓసారి ఆయన్ని చూడాలని కోరిక, కానీ ఆవిడికి చూడడానికి కొంచెం సిగ్గు. ఎందుకని? ఆయన్ని చూస్తున్నప్పుడు ఆయన తనని చూసి ఆమె తననే చూస్తోందని ఆయన చూసేస్తే ఈ భయం లోపలుంటే ముఖ అంట. Baby, he loves you, he loves you, he loves you so much. Baby, he loves you, he loves you, he loves you so much. Oh my God. కానీ చూడకుండా ఉండగలదా? చూడకుండా ఉండలేదు. ఈ దొంగ చూడు ఇలా ఏదో పనున్నట్టు ఏదో అలా చూసి ఒకసారి ఒక్క చూసి ఇలా కళ్ళు తిప్పేసుకుంటాడు. ఇష్టం వచ్చినట్టు పడేది. బిర్యానీ వెళ్ళి అడుగురా, నా దగ్గర నీకు సైడ్ ఉంటే నువ్వు, లేదంటే ఫ్లైట్ తీసుకో. లాస్ట్ టైం చెప్పాను, అందుకే వెళ్ళాడు అంటున్నాను. లాస్ట్ టైం చెప్పిన గుర్తొచ్చింది కాబట్టి సంజన గారు రీతు నీళ్ళు ఉంటున్నారు. రీతు నీకు రారు నువ్వు అడుగు ఇమానుయల్కి నీ దివ్యాన్ని అడుగు. ఇమానుయల్ దివ్య మన సైడ్ ఉంటే అయిపోయింది నువ్వు, లేదంటే రైట్ చూసుకో. వాళ్ళిద్దరే డిసైడ్ నీకు. కాదురా, నువ్వు ఏమైనా ఫిక్స్ అవుతా ముందే మనల్ని అందరి ముందు పెట్టి ఇలా చేయాలని చెప్పి యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అంటే అందరు నన్ను ఎలా చూస్తారు. అంటే నువ్వు కూడా ఆశపడ్డావు కదా నన్ను ఫోటోను అక్కడ చూడాలని. చూడు ఎంత అందంగా. అది నా ముందు చెప్పరా, అది ఊరందరూ ముందు ఎందుకురా? దీనికి పర్సనల్ సీక్రెట్ ఏముంది? పర్సనల్ సీక్రెట్ కాదురా, అందరూ ఏమనుకుంటారు ఎంత బిల్డప్ పెడుతున్నాడు అనుకుంటారు. యు ఆర్ మై గుడ్ వెల్ విషర్, గుడ్ ఫ్రెండ్. మరి అందులో ఏముంది చెప్పు. అవును నేను ఆశపడ్డా అని. జెన్యూన్ గా చెప్పనా ఖుషి నీ వల్ల కొంచెం నాకు హోమ్ ఫీల్ ఉంది. ఆనెస్ట్ గా చెప్తా, నిజంగా. అండ్ నార్మల్ గా అంటే ఒక పర్సన్ గురించి ఇంత క్విక్ గా అర్థం చేసుకున్నావు అనేసి చేశానని చెప్పగా ఇవ్వాలనిపించింది. వై మామ్ అంటే
ఆఫ్ కోర్స్ నాకు ఈ హౌస్లో నాకు కొంచెం సపోర్టివ్గా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా అంటే అందరూ నాకు సపోర్టివ్గా అందరూ నన్ను పట్టించుకుంటారు, అందరూ కేర్ చేస్తారు. బట్ సంభవ అంటే కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంది నువ్వు. అండ్ 5 weeks లెఫ్ట్, తర్వాత యూనో నీ జర్నీ నీది నా అమ్మా ఏమన్నారు ఇంకా ఏమైనా చెప్పారా? ఏం చెప్పలే. ఎంత సపోర్ట్ వస్తుంది అనుకోలేదు, ఎంత ఎక్స్పెక్ట్ ఎంత అసలు కల్లో కూడా అనుకోలేదు నీకు ఎంత ఆదరణ వస్తుంది. బాగా ఈ వారం కెప్టెన్ అవ్వమన్నా నిన్న కళ్యాణ్ తెచ్చుకోవాలేంటో కొట్టుకో. టెన్త్ వీక్లో ఉండే వాళ్ళని చూసి 10th వీక్ గుర్తుకొచ్చిందా? గుర్తు రావాల్సిన అవసరం లేదు ఉంటుంది ఇప్పుడు, ఆ? స్పెషల్గా గుర్తు రావాల్సిన అవసరం లేదు, 10th వీక్ తెలిసిపోతుంది. కొత్త క్యాప్, కొత్త బ్యాచ్, 2 stars ఇచ్చారు. అప్పుడు కొత్త బ్యాచ్ నువ్వు వచ్చింది ఫిఫ్త్ వీక్ మీకు తెచ్చారు కదా కొత్త. The baby 9, 12th week captain. ఎక్కడ కొత్త గ్రూప్ ఫోటో తీయడం రండి. Season 9 12th week last captain Kalyan Padaya. Great 2 stars. Congratulations. Thank you so much. నచ్చలేదు. చేంజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏది ఇలా సెట్ అవ్వట్లేదు మరి, ఏది ఏమన్నా అందరూ వస్తున్న వరుసగా చూడు. నీ మనసు ఎక్కడికి వెళ్ళకూడదు, బిగ్ బాస్ హౌస్ లోనే ఉండాలనేసి నేను ట్రై చేయట్లేదు. కెప్టెన్ పర్మిషన్ ఇవ్వట్లేదు, కెప్టెన్ పర్మిషన్ ఇవ్వట్లేదు. చేస్తావా అని అడిగారు. ఇప్పుడు చేస్తావా ప్లీజ్? చేయమంటావా? ఎండింగ్ అంట. ప్లీజ్ ప్లీజ్ కెప్టెన్. కెప్టెన్ ప్లీజ్ బిడ్డ. ఉండి
హౌ క్యూట్ హౌస్ బస్ ఐ లవ్ యూ క్యూట్ అన్నారు. ఇట్స్ క్యూటా? నాకు అది క్యూట్నెస్ అసలు. ఎంత కేరింగ్ గా, ఎంత క్యూట్ గా. బాయ్ ఫ్రెండ్స్ కూడా ఇంత ఆలోచించరు. ఇగో ఓవర్ యాక్షన్ చేయకు. ఆ అమ్మాయికేమో రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి నాకేమో టూత్ పిక్స్ పెట్టి గుచ్చుతున్నావేంది? ఇయ్యొద్దు. మరి ఎందుకు గుచ్చుతున్నావు నన్ను? కాటలో కూర్చుంటావా? సపోర్టివ్ టాస్క్ వస్తుంది, సపోర్ట్ కావాలంటే నేను వెళ్లకుండా ఆ మనిషి నాకు సపోర్ట్ చేస్తారో అని నేను నమ్మి ఆగిపోయేది ద ఓన్ అండ్ ఓన్లీ 1% దట్ కళ్యాణ్. ఇంకందరి దగ్గర అడగాలి. వాడు నన్ను చెప్తాడు, వెళ్ళు అడుగు, వెళ్ళు సంజన గారిని అడుగు, వెళ్ళు బండి సార్ని అడిగావా. వాడు నన్ను చెప్పి పంపిస్తాడు తెలుసా. నాకు ఇష్టం లేదురా అంటే నాకు ఇష్టం లేదురా అంటే వాడు ఏమంటాడు తెలుసా, ఇష్టం లేదంటే కూర్చో, ఇష్టం లేదనంటే అవ్వదు, వెళ్ళడు. అప్పుడు నిజంగా చెప్తా, హెవీ హార్టెడ్ తో నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్. నాకు ఇష్టం, నేను అదే చెప్తా. ఎవరైనా గేమ్ ఆట తీరు చూసి ఇది చూసి నేను హెల్ప్ చేస్తానని అని రావాలి గాని ఏం చేస్తున్నావు అంటే మాకు ఇక్కడ అది చేయి ఇది చేయి అనేసి పని అప్ప చెప్పేసి కొంచెం ఇక్కడ కెప్టెన్ కదా ఒకటి చాలా తక్కువ ఉంది. పెట్టించుకున్నారా? చెప్పండి. అంటే చెప్పకుండా తాగదాం అనుకున్నాం, కానీ కెప్టెన్ చెప్పకుండా తాగితే బాగోదు కదా. పాడైపోతాయి. అందులో నువ్వు నవ్వు ఆపుకుంటున్నావా? ఆడు నీ దగ్గరికి వచ్చాక నవ్వు మర్చిపోయాడు. ఆడు నీ ఆర్డర్ గురించి వెయిట్ చేస్తాడు. నవ్వు అనగానే నవ్వుతున్నాడు. ఆప అనగానే అంత లేదు అక్కడ, నీ కమాండ్ గురించి వెయిట్ చేస్తాడు ఆడు. అంత నవ్వెందుకు వచ్చిందిరా? తక్కువ వస్తుంది కాబట్టి గట్టిగా హౌస్కు వినిపించేలాగా. లైఫ్ లాంగ్ ఉంటాము, నో డౌట్.